మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా? రైతు బంధు వచ్చిందా? ఇగో ఇది కేసీఆర్ 5,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చినాయా 15,000? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? గోవిందనేనా? గ్యారంటీగా. వడ్లకు బోనస్ ఇస్తాను రా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తాను రా. ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు, కొనిచ్చిండ్రా? స్కూటీలు రాలే, కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ బట్టి 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేనైతే తులం బంగారం కల్పిస్తాడు. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 పోయి 4,000 అయిందా? ఇవి కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూలు పెట్టినాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయినరు. అక్కడ విషాహారం పెడతా ఉన్నారు, దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. 5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్. 5 నెలల నుంచి బంద్ పెట్టారు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు. చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్